హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంధ్య. టుడే మన స్పెషల్ రెసిపీ గుత్తి వంకాయ కర్రీ. వీడియోలో చూపిస్తున్నాను కదా, పల్లీలు, నువ్వులు, కొబ్బరి, చెక్క, లవంగ, యాలకులు, స్టార్ ఫ్లవర్ వీటన్నిటిని లైట్గా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. మరొక పక్క ఖాళీ బౌల్లో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ యాడ్ చేసుకొని వంకాయలను నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కట్ చేసుకొని వాటర్లో డిప్ చేసుకొని ఉంచుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న పౌడర్లో పసుపు, ఉప్పు, కారము, కొంచెం ఆయిల్ వేసుకొని పేస్ట్ లాగా మిక్స్ చేసుకొని వంకాయల్లో కూర్చుకొని పక్కన ఉంచుకోవాలి. మసాలాని చాలామంది చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తారు, బట్ ఇది చాలా సింపుల్గా అవుతుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలుగుతారు. మరొక పక్క ఖాళీ కడాయిలో ఆయిల్ తీసుకొని కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు వీటన్నిటిని మంచిగా వేయించుకోవాలి. ఒక చిన్న టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. 4 టమాటాలను తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వీటిని మన పోపులో యాడ్ చేసుకోవాలి. లిడ్ పెట్టుకొని 2 మినిట్స్ కుక్ చేసుకుంటే టమాటాలు మెత్తగా కుక్ అయ్యి మంచిగా గ్రేవీ తయారవుతుంది. మనం ప్రిపేర్ చేసుకున్న వంకాయలను ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలి. లిడ్ పెట్టుకొని 1 మినిట్ కుక్ చేసుకుంటే వంకాయలు ఊరకనే మగ్గిపోతాయి. ఈ కర్రీలో 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని కొంచెం చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి. లిడ్ పెట్టి 3 మినిట్స్ కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర ఈ రెండింటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కర్రీలో యాడ్ చేసుకోవటమే. సింపుల్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ కర్రీ రెడీ. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇట్లు మీ సంధ్య.